ఇస్రో ఈ పేరు తెలియని భారతీయుడు బహుశా ఉండరేమో. ఒక్క భారతీయుడేంటి, ప్రపంచ దేశాల్లో ఇప్పుడు అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో అంటే ఒక బ్రాండ్. చంద్రయాన్ సక్సెస్తో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా భారత్ వైపు చూసేలా చేశారు భారత శాస్త్రవేత్తలు. అదే విజయం కొనసాగించేందుకు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తూ సక్సెస్ రేట్లో ప్రపంచ దేశాల్లో మొదటి స్థానానికి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 2047 నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2047వ సంవత్సరం నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తుంది. శ్రీహరికోట నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో నూతనంగా 3వ లాంచ్ ప్యాడ్ నిర్మించడానికి స్థల సేకరణ ఏర్పాట్లో ఇస్రో ఇప్పటికే నిమగ్నమైంది. దీంతో పాటుగా సరికొత్త రాకెట్ లాంచింగ్ వెహికల్, న్యూ జనరేషన్ రాకెట్ లాంచింగ్ వెహికల్ 2035 నాటికి సిద్ధమయ్యే విధంగా ఇస్రోకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇక టన్ను బరువు కలిగిన ఉపగ్రహాలను సైతం జీటీఓ బయో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో కక్షలోకి సునాయాసంగా ఉపగ్రహాలను సైతం ప్రవేశపెట్టగలిగే సత్తా ఇస్రోకి సొంతం కానుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 1975 ఏప్రిల్ 19న ఆర్యభట్ట అనే శాటిలైట్తో ప్రస్థానం మొదలుపెట్టి నేటికి వందల కొద్ది ఉపగ్రహాలను నింగిలోకి పంపి ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబడింది. అందులో ప్రధానమైన ఉపగ్రహాలు అంగారక, సూర్య, చంద్రగ్రహాలపైకి ఉపగ్రహాలను పంపి అక్కడ ప్రయోగాలు చేపట్టి ప్రపంచ దేశాలకు ఇస్రో సత్తా చాటింది. సూర్యగ్రహంపైకి ఆదిత్య L1 ఉపగ్రహాన్ని పంపి చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ఉపగ్రహాలతో చంద్రునిపై అడుగులు పెట్టి చంద్రునిపై పరిశోధనలు చేసి ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. మంగళయాన్ పేరుతో అంగారక గ్రహంపై కూడా ఉపగ్రహాలను పంపి ఇస్రో తన సత్తా చాటుకుని ప్రపంచ దేశాలు సైతం ఇస్రో వైపు చూసేలా ప్రయోగాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే 2047వ సంవత్సరం టార్గెట్గా ఉంచుకొని ఇస్రో మరెన్నో దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా రాకెట్ ప్రయోగాలకు సన్నాహాలు చేపడుతుంది. అరుదైన రికార్డుకు సన్నద్ధమవుతున్న ఇస్రో 2047 నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణమే లక్ష్యంగా పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్న ఇస్రో 2035 నాటికి న్యూ జనరేషన్ రాకెట్ లాంచింగ్ వెహికల్ను సిద్ధం చేస్తుంది. రైట్గా మరో అరుదైన రికార్డు కోసం సన్నాహాలు చేస్తుంది ఇస్రో. అలాగే ఎన్నో కీలకమైన GTM జియో ట్రాన్స్ఫర్ ఆర్టికల్ కక్షలోకి ఉపగ్రహాలు పంపించేందుకు అలాగే 2047 లక్ష్యంగా ముందుకైతే నడుస్తూ ఉంది ఇస్రో. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు మురళి. థ్యాంక్ యూ మధు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో దూసుకు వెళ్తోందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకి అగ్రదేశాల నడుమ చేర్చే విధంగా కూడా అనేక ప్రయోగాలు చేపట్టినటువంటి ఇస్రో తాజాగా మరో ఘనతకు కూడా శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. అత్యంత తొందరలోనే అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేస్తోంది. ఇప్పటికే చంద్రయాన్ వంటి కీలక ఉపగ్రహాలను నింగిలోకి పంపించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా దీనికి
దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. 2047 సంవత్సరం లోపల అంతరిక్షంలో సొంతంగా ఏదైతే స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకునే దిశగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నాసా స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి అనేక ప్రయోగాలు కూడా చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రదేశాల సరసన పూర్తి స్థాయిలో చేరేందుకు వీలుగా కూడా ఈ స్పేస్ స్టేషన్ అనేది అంతరిక్షంలో ఏర్పాటు చేసే దిశగా కూడా ఇటు అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రోకి సంబంధించినటువంటి అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి వెల్లడించినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో ఎవరైతే ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఉన్నారో సోమనాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు, రానున్నటువంటి 15 సంవత్సరాల లోపలే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా అంతరిక్షంలో చేసే విధంగా పరిశోధనలు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. 2047 సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో కూడినటువంటి స్పేస్ సెంటర్ను కూడా అంతరిక్షంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవేళ ఇలాంటి ఘనతే గనక పూర్తి చేసుకుంటే కనుక ఏదైతే ఇప్పటి వరకు భూమి నుంచి అంతరిక్షంలోకి పంపిస్తున్నటువంటి ప్రతి శాటిలైట్ని కూడా ఇటు ఆ స్పేస్ సెంటర్ ఏదైతే అంతరిక్షంలో పెడతారో అక్కడ నుంచి మౌంటేజ్ చేసేందుకు అన్ని రకాల వీలు కూడా ఉంటుందని చెప్పి ఇస్రో సైంటిస్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే అంతరిక్షంలోకి ఎవరైతే వ్యోమగాములను పంపించే దిశగా కూడా ఇస్రో శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఏదైతే 2024 ఎండింగ్ లోపలే వ్యోమగాములతో కూడినటువంటి మిషన్ని కూడా అంతరిక్షంలోకి పంపించేలాగా సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే వ్యోమగాములు ఉంటారో ఆ అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేసి దాదాపు 24 రోజుల తర్వాత రిటర్న్గా వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యోమగాములంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సొంత స్పేస్ స్టేషన్లోనే అక్కడే ఉండి పరిశోధనలు చేసే దిశగా కూడా ఈ స్పేస్ స్టేషన్ పనిచేస్తుందని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు అంతరిక్షంలో తిరిగేటటువంటి ఏ ఉపగ్రహాలనైనా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించి అక్కడ వాటికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టి వాటిని మరింతగా అంటే ఏదైతే కాల పరిమితి ఉంటుందో కాల పరిమితి ఉన్నటువంటి ఉపగ్రహాలను కూడా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఇస్రో తాజాగా తన ట్విట్టర్ వేదికకు కూడా వెళ్లించినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు కేవలం ఇటు ఏదైతే స్పేస్ స్టేషనే కాకుండా ఇంకా కూడా భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ మరిన్ని ప్రయోగాలకు కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి కార్యాచరణ ఏదైతే ఉందో దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఇప్పటికే దీనికి సంబంధించి 3వ ప్రయోగ వేదిక లాంచ్ ప్యాడ్ను కూడా తీర్చిదిద్దేందుకు ఇటు శంకుస్థాపనలు కూడా చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా సరికొత్త అయినటువంటి లాంచింగ్ వెహికల్ న్యూ జనరేషన్ రాకెట్ లాంచింగ్ వెహికల్ను కూడా ఏర్పాటు చేసేందుకు 2035 లోపల పూర్తి చేసేందుకు సన్నాహాలు కూడా ఇస్రో చేస్తుంది. అంటే దాదాపు అగ్రదేశాలైనటువంటి అమెరికా, రష్యా, ఇంకా చైనా ఇటువంటి దేశాలతో పాటు భారతదేశం కూడా అంతరిక్షంలో పూర్తి స్థాయి పట్టు బిగించే విధంగా సన్నాహాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంగారక గ్రహం సూర్యుడికి పైన ఆదిత్య L1తో పాటు చంద్రుని పైన ఇప్పటికే 2 ఉపగ్రహాలను పంపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసే దాంట్లో పూర్తి స్థాయి సక్సెస్ అయినటువంటి ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. అన్ని గ్రహాలు ఏదైతే ఉంటాయో ప్రతి గ్రహం మీదకి వెళ్ళేలాగా కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ లాంచింగ్ వెహికల్ న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ ఉన్నదో ఏదైతే NGS RVL అని చెప్పుకోవచ్చు. దీనికి ఏదైతే భారీ ఎత్తునటువంటి టన్నుల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ఏదైనా కూడా అత్యంత తొందరగా GOT అంటే జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కక్షలోకి సునాయాసంగా పంపించే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పటికే ఇస్రో సైంటిస్టులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో దాదాపు 1975లో ప్రారంభమైనప్పటి నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో తాజాగా 2047కి స్పేస్ సెంటర్లో కూడా ఏదైతే భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే దిశగా కూడా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ మురళి.